హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు జీకే క్లాస్లో భాగంగా మిషన్ దివ్యాస్త్ర గురించి చెప్పుకుందాము. మిషన్ దివ్యాస్త్ర అంటే ఏంటి, ఎప్పుడు ప్రయోగించారు, దాని ప్రత్యేకత ఏంటి, దాంట్లో ఉన్నది అసలు దేని ద్వారా దీనికి ఆ స్పెషాలిటీ వచ్చింది, ఇదంతా మనం చెప్పుకుందాం. ఈ మెటీరియల్ అంతా చదవాలంటే మీకు 1 అవర్ పైగానే పడుతుందండి. కానీ నేను చదివి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నాను నేను. అవి మాత్రమే మీకు క్లియర్గా చెప్తాను, వినండి. ఇది మీకు చాలా డిఎస్సికి కానీ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నా ఛానల్ పేరు డిఎస్సి జర్నీ. నాతో పాటు మీరు జర్నీ చేస్తూ అంటే చదువుతూ ఉంటే కంపల్సరీగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు, ఓకేనా. ఫ్రీగానే నీ క్లాసులన్నీ చెప్తాను, ఓకేనా. స్టార్ట్ చేద్దాము. ఈ మిషన్ దివ్యాస్త్ర అంటే ఏంటంటే, అసలు ఈ అగ్ని 5 క్షిపణిని మిషన్ దివ్యాస్త్ర పేరుతో ప్రయోగించారనమాట. మిషన్ దివ్యాస్త్ర నథింగ్ బట్ అగ్ని 5. అయితే ఎక్కడి నుంచి అంటే ఒడిస్సాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఈ మిషన్ దివ్యాస్త్రాన్ని ప్రయోగించారు. అయితే దీని ప్రత్యేకత ఏంటండి అంటే, తొలిసారిగా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్ యొక్క పరిజ్ఞానాన్ని అగ్ని 5 క్షిపణి ద్వారా పరీక్షించారు. MYVR అంటే ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్. దీన్ని అందులో ఉంచి, క్షిపణిలో ఉంచి దానికి ప్రత్యేకత కల్పించారనమాట అగ్ని 5 క్షిపణికి. అయితే ఇది పెట్టడం వల్ల ఈ తరహా సామర్థ్యం కలిగిన మిగతా దేశాల సరసన మన భారత్ నిలిచిందనమాట. ఆ మిగతా దేశాలు ఏంటండి అంటే 5 దేశాలు ఉన్నాయి. అవేంటి? అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. ఈ 5 దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరిందనమాట. ఈ సామర్థ్యం కలిగిన దేశంగా చేరింది. అయితే అనేక లక్ష్యాలను ఏకకాలంలో ఛేదిస్తుంది. దీని ప్రత్యేకత అనమాట. స్పెషాలిటీ ఏంటంటే అనేక లక్ష్యాలను ఏకకాలంలో ఛేదిస్తుంది. అణుదాడులు చేయడానికి, అలాగే వాటిని అడ్డుకోవడానికి, మిగతా శత్రు దేశాలపైన అణుదాడులు చేయడానికి, అలాగే ఆ దేశాలు ఏమైనా మన భారత్పై దాడి చేసినప్పుడు వాటిని అడ్డుకోవడానికి, ప్రధానంగా చైనా దాడులను తిప్పికొట్టడానికి దీన్ని రూపొందించారనమాట. చైనా యొక్క దాడులను తిప్పికొట్టడానికి దీన్ని మనకి రూపొందించారు, మిషన్ దివ్యాస్త్రాన్ని. అయితే ఈ అగ్ని 5 క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇది మన దేశంలోనే పూర్తిగా మన దేశం యొక్క పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఏ దేశం యొక్క సహాయాన్ని మనం తీసుకోలేదు. శత్రువు యొక్క విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో దాడి చేస్తుంది. ఈ పాయింట్ మీకు 2-3 సార్లు రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఈ మిషన్ దివ్యాస్త్ర యొక్క ఇంపార్టెన్స్ MIVR ద్వారా మల్టిపుల్ టాస్క్ అంటే ఎక్కువ లక్ష్యాలను ఒకేసారి ఛేదించడం దీని యొక్క స్పెషాలిటీ అనమాట. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. శత్రువు యొక్క విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో దాడి చేస్తుంది. దీని లక్ష్యం అంటే ఎన్ని కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది అంటే, దీని లక్ష్యం 5000 కిలోమీటర్ నుంచి 5800 కిలోమీటర్లు, 5000 నుంచి 5800 కిలోమీటర్స్ ఇది లక్ష్యాలను ఛేదిస్తుంది. అయితే ఖండాంతర క్షిపణి, ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి ఇది ప్రయాణిస్తుంది అనమాట. ఖండాంతర క్షిపణి వార్ హెడ్లను అమర్చే పక్షంలో క్షిపణి రేంజ్ 8000 కిలోమీటర్స్ వరకు కూడా పెరుగుతుందన్నమాట. అంటే దీని రేంజ్ అసలు యాక్చువల్ రేంజ్ ఏంటండి అంటే 5000 నుంచి 5800, కానీ దాంట్లో మిగతా వార్ హెడ్లను ఇంకా అమర్చినట్టయితే అది 8000 కిలోమీటర్స్ వరకు కూడా దాని వేగం పెరుగుతుందన్నమాట. అయితే ఇలాంటిదే మనకి చైనా దగ్గర డాంగ్ఫెంగ్, మనకి మిషన్ దివ్యాస్త్ర ఎలాగో చైనా దగ్గర డాంగ్ఫెంగ్ క్షిపణి ఉంది. మనకు అగ్ని 5 ఎలాగో ఇక్కడ డాంగ్ఫెంగ్ అలాగనమాట. చైనా దగ్గర ఉన్న క్షిపణి పేరు డాంగ్ఫెంగ్. దీని యొక్క రేంజ్ ఎంతండి అంటే చాలా ఎక్కువ, 10,000 నుంచి 15,000 కిలోమీటర్స్. చాలా ఎక్కువ రేంజ్ అనమాట చైనాది. దాంతో కొంచెం దగ్గర ఈక్వల్ రేంజ్ని పెంచడానికి మనకి ఈ అగ్ని 5ని రూపొందించారనమాట MYVR ద్వారా. అయితే మిషన్ దివ్యాస్త్రకు నేతృత్వం వహించిన మహిళ ఎవరండి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. షీనాదేవి అనే మహిళ ఈ అగ్ని 5 క్షిపణి అదే మిషన్ దివ్యాస్త్రకు నేతృత్వం వహించారనమాట. మెయిన్ రోల్ పాటించింది ఎవరు అంటే, మెయిన్ రోల్ ఎవరు అంటే షీనా రాణి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. తర్వాత MYVR అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్, ఓకేనా. ఇంగ్లీష్లో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. అయితే ఒకే క్షిపణి ద్వారా అనేక అణు వార్ హెడ్లను ప్రయోగించవచ్చు. చూసారా, ఈ బిట్ మళ్ళీ వచ్చింది.
అంటే ఒకే క్షిపణి ద్వారా అగ్ని-5 ద్వారా అనేక అణు వార్హెడ్లను ఈ ఎంవైవిఆర్ ద్వారా మల్టిపుల్ అంటే అందుకే ఎంవైవిఆర్ ద్వారా ప్రయోగించవచ్చు. ఏకకాలంలో అనేక లక్ష్యాలపై దాడి చేయవచ్చు. అంటే అనేక ప్లేసుల్లో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదిస్తుందన్నమాట. ఇప్పుడు ప్రయోగించిన అగ్ని-5 ఎంవైవిఆర్లో స్వదేశీ ఏవియానిక్ వ్యవస్థలు మరియు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సెన్సార్ వ్యవస్థలు కలవు. ఇప్పుడు ఈ మిషన్ దివ్యాస్త్రలో ఏమేమి ఉన్నాయంటే ఎంవైవిఆర్లో స్వదేశీ ఏవియానిక్ వ్యవస్థలు ఉన్నాయి, అలాగే అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సెన్సార్ వ్యవస్థలు కూడా ఉన్నాయన్నమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంవైవిఆర్ యొక్క అగ్ని-5 యొక్క ఇంపార్టెన్స్. అనేక అణు వార్హెడ్ల కారణంగా క్షిపణి విధ్వంస దాడులను తట్టుకొని లక్ష్యాన్ని ఛేదించగలదు. అనేక దేశాల నుంచి మన దేశంపై విధ్వంసాలు అంటే బాంబులు అవి వేస్తారు కదా, అణుబాంబులు అవి వేసినప్పుడు ఆ దాడులను తట్టుకొని కూడా లక్ష్యాన్ని తను చేయవలసిన పనిని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది దీని ఇంపార్టెన్స్. అసలు ఎంవైవిఆర్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి అంటే 1960లో అందుబాటులోకి వచ్చింది మనకి ఎంవైవిఆర్. అయితే 1968లో అమెరికా దీనిని అభివృద్ధి చేసిందనమాట. ఆ తర్వాత వేరే దేశాలు ఇక్కడ చెప్పుకున్నాం కదా 5 దేశాల తర్వాత రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ అలా ఒక్కొక్క దేశం అలాగా దాన్ని అభివృద్ధి చేశాయి. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మిషన్ దివ్యాస్త్ర ద్వారా ఇప్పుడు మనం భారత్లో ప్రవేశపెట్టుకున్నాం అనమాట ఎంవైవిఆర్ను. ఓకేనా, అప్పుడు ఈ దేశాల సరసన మన భారత్ నిలిచింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బిట్ వచ్చే ఏరియా అనమాట. ఓకేనా, డిఎస్సికి అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.